వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్ కేసు స్వాగతం. ఇంకా ఏపీలోని రాజకీయ సమీకరణాలు రోజుకు మారుతూ ఉన్నాయి. మనం చూసాం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో మనం చూసాం లాస్ట్ టైం ఎన్నికల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. సో తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా అక్కడ వైసీపీ అధికారం చేపట్టింది. ఇక తాజాగా షర్మిల ఎవరైతున్నారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల ఇవాళ లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. సో ఇప్పుడు అది కూడా ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ పంపిన లోకేష్కు ఇవాళ షర్మిల ఈ రకంగా గిఫ్ట్ పంపించడం అనేది ఎందుకు పంపించారు అనేది చర్చ జరుగుతుంది. మరి మనం చూసాం షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళబోతుంది, ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. అందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె అక్కడ బరిలో ఉండబోతుంది, లేదంటే మద్దతు ఈ రకమైన చర్చ అయితే జరుగుతుంది. మరి ఏ రకంగా చూడాలి? నిన్ననేమో చంద్రబాబు నాయుడుతో పీకే భేటీ కావడం, ఇవాళ లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ షర్మిల పంపించడం, ఇవన్నీ చూస్తుంటే అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కావచ్చు, మరి వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ హైకమాండ్ నుంచి వీళ్ళకు పిలుపునొచ్చింది, ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి. సో ఈ నేపథ్యంలో పిలుపు వచ్చి అక్కడ ఖర్గేతో పాటు ఇటు రాహుల్ గాంధీతో కూడా ఏపీ నేతలు భేటీ కాబోతున్నారు. ఏం జరగబోతున్నాయి ఏపీ రాజకీయాల్లో? మరి అన్నకు షర్మిల ఎదురెళ్ళబోతుందా? ఏం జరగబోతుంది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిస్తాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా ఇటు టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నుంచి సీనియర్ నాయకులు వెల్సన్ గారు కూడా ఉన్నారు. ముందుగా తులసిరెడ్డి గారు మీ దగ్గరికి వద్దాం. ఏంటి ఇంతకుముందు నేను అన్నట్లు వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా ఆంధ్రప్రదేశ్లో? నిన్న చూస్తే ఇటు పీకే చంద్రబాబుతో భేటీ కావడం, ఇవాళ షర్మిల లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం, కాంగ్రెస్ నేతలతో ఢిల్లీకి పయనం అవుతున్నారు, ఏపీకి షర్మిల రాబోతున్నారు, ఇలాంటి చర్చ అంతా జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి మీరు? ఒకటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు 27వ తారీఖున ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు రమ్మన్నారు. నేను కూడా పోతున్నాను, కోఆర్డినేషన్ కమిటీ మెంబర్స్ రమ్మన్నట్టుంది. ఇక్కడ మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మిగతా వేణుగోపాల్, తర్వాత ఈ లోపలనే జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, మిగతా సెక్రటరీస్ కృష్ణపర్ గారు, మయ్యప్పన్ గారు, మిగతా రాష్ట్రానికి నాయకులు అందరూ పాల్గొంటున్నాము. ఇది మెయిన్ గా రాబో లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పొలిటికల్ స్ట్రాటజీ మీటింగ్. దాంట్లో వచ్చేసి ఇంకేం పెద్ద దాచిపెట్టాల్సిందేం లేదు. వచ్చే ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి మా అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు మాకు సజెషన్స్ ఇచ్చి ఇంకా కార్యాచరణ అనేదానికి అది ఆ మీటింగ్. కాబట్టి ఇది మా వరకు. ఇక రెండవది, మరి ప్రశాంత్ కిషోర్ కు సంబంధించి సరే, మనం వచ్చేసి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు మీటింగ్ గురించి మనం అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు, ఓవర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండర్ ఎస్టిమేట్ వేయకూడదు, ఓవర్ ఎస్టిమేట్ కూడా వేయకూడదు. ఎందుకు అండర్ ఎస్టిమేట్ వేయకూడదు అంటే ఆయన అనేక రాష్ట్రాలకు, అనేక పార్టీలకు గతంలో వచ్చేసి ఆయన వ్యూహకర్తగా ఉంటూ గెలిపించే సందర్భాలు ఉన్నాయి. దాదాపు 80 to 90% సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. కాబట్టి ట్రాక్ రికార్డు ఆయన అండర్ ఎస్టిమేట్ వేస్తానికి లేదు. కానీ అదే సమయంలో ఓవర్ ఎస్టిమేట్ కూడా వేస్తానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూడా ఒక పార్టీ పెట్టి ఆయన కూడా బీహార్లో ఎన్నికలు రావాలనుకుంటున్నాడు. కాబట్టి మరి నిజంగా అందరినీ తెచ్చే పరిస్థితి ఉంటే ఆయన ఇప్పటి వరకు పెద్దగా బీహార్లో పెద్ద ముద్ర వేసినట్టే కనిపించలే, అనేక రోజులుగా తిరుగుతున్నాడు. కాబట్టి మరి అందరినీ గెలిపించేవాడు ఆయన గెలిచడానికి కూడా పెద్దగా ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్ద ఫలితం కనిపించలేదు. కాబట్టి మనము అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఓవర్ ఎస్టిమేట్ చేయకూడదు. కాకపోతే ఏమంటే పోయిన ఎలక్షన్స్ లో వైకాపాకు వ్యూహకర్తగా ఉండి మంచి రిజల్ట్ వచ్చింది. కాబట్టి బహుశా ఆ పార్టీ యొక్క నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా మిగతా నాయకులు, ఆ పార్టీలో ఉండే కొంత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్, జగన్మోహన్ రెడ్డి బలాబలాలు, ఆ పార్టీ బలాబలాలు కొంత మిగతా వాళ్ళకంటే కొంత ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో కొంత వ్యూహం పనేదానికి డైరెక్ట్ గా టీమ్ వర్క్ చేయకున్నా గానీ కొంత చంద్రబాబు నాయుడు గారికి ఈ పక్క ఉండేటువంటి బలాబలాలు చెప్పేదానికి కొంత ఉపయోగపడచ్చు. కానీ అవే ఈ పక్క ప్రత్యర్థులు దానికి తగ్గట్టుగా వ్యూహాలు పన్నుతారు. కాబట్టి మనం దాన్ని
అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఓవర్ ఎస్టిమేట్ చేయకూడదు నా అభిప్రాయం పీకేకి సంబంధించి. ఉమ్, ఇంకా షర్మిల గారి విషయంలో మరి ఆవిడ నాకు పెద్దగా దాంట్లో ఆవిడ ఆ లోకేష్ తో పాటు అనేక మందికి పంపించింటే అది ఒక టైప్. అవును. గ్రీటింగ్ కార్డ్స్, క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తుంటారు, మనము శుభాకాంక్షలు తెలియజేస్తుంటాము. మనకు ఇంకా ఇప్పుడు ఇంతకుముందు గ్రీటింగ్ కార్డ్స్ చాలా వచ్చేటి, ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ లేకుండా దగ్గరుండే వాళ్ళకి గిఫ్ట్, లేకుంటే ఫోన్లో చెప్పడం సరిపోతుంది మెసేజ్లు. కాబట్టి ఇక్కడ లోకేష్ తో పాటు మిగతా అనేక మందికి, లేదా అనేక మంది కాకుండా కనీసం కొద్ది మందికి గన గిఫ్ట్ పంపించి చేసింటే అది ఒక టైప్. ఇది మామూలుగా క్రిస్మస్ సందర్భంగా అందరూ చేసే పనే కాబట్టి అది ఒక యాంగిల్. మిగతా పార్టీల అధ్యక్షులకు రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్ని పార్టీల అధ్యక్షులకు, తెలంగాణలో అధ్యక్షులకు అట్లా పంపి ఉంటే ఆయనతో వాళ్ళతో పాటు ఈయనకు పంపించింటే ఒక టైప్ ఉంటుంది. లేదు ఎవరికి పంపించకుండా లోకేష్ కు మాత్రమే పంపించింది అంటే మరి అది దాని కొంత లోతుగా చర్చించాల్సిన అవసరం. కాబట్టి మరి అందరికీ పంపించిందా, ఓన్లీ లోకేష్ పంపించిందా? లోకేష్ ఒక్కరికే పంపించింది తులసిరెడ్డి గారు. లోకేష్ కు మాత్రమే పంపించింది అంట. అవును, లోకేష్ కు మాత్రమే పంపించింటే అవును, ఆవిడ పప్పులో కాలేసిందని అనిపిస్తుంది. రాంగ్ స్టెప్. ఎందుకంటే ఆవిడ రాజకీయాల్లో ఉండదలుచుకుంటే అంటే ఒకటి తులసిరెడ్డి గారు మీరు అన్నట్లు పప్పులో కాలేసింది అని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ నిన్న పీకే అక్కడ చంద్రబాబును కలవడం, ఈరోజు ఈమె ఈ రకంగా గ్రీటింగ్ పంపడం అంటే దీని వెనుక పీకే స్ట్రాటజీ ఏదైనా ఉందా అని, అంటే ఇలాంటివే చేస్తూ ఉంటారు ఆయన. పీకే స్ట్రాటజీ ఏమన్నా కావచ్చు, ఆవిడకు వచ్చిన లాభం ఏమేంట. పీకే స్ట్రాటజీ ఏమైనా కావచ్చు, ఆవిడకు వచ్చిన లాభం ఏమి? ఆవిడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టింది, అదే మొదటి తప్పు. ఆడొచ్చేసి పాదయాత్ర చేసింది, తిరిగింది, కాంగ్రెస్ లో చేరుతా అని చెప్పింది, మళ్ళా పోయి ఆడ కలిసింది, మళ్ళా చేరలేదు. తర్వాత వచ్చేసి పార్టీ అట్నే ఉంది, కంటెస్ట్ చేయలేదు. ఇంకా తెలంగాణలో వచ్చేసి పొలిటికల్ గా ఇంకా అక్కడ అవకాశాలు లేదు, అయిపోయింది. ఇంకా ఇప్పుడు నువ్వు పార్టీ పేరే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టావు, ఇంకా తెలంగాణలో స్కోప్ లేదు. ఆంధ్రప్రదేశ్ కు రావాలా? ఆంధ్రప్రదేశ్ కు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నీ పేరు మార్చుకోవాలా. వైఎస్ఆర్టీపీ పేరుతోనే రావచ్చు, ఇక్కడ కూడా కావాలి, రాకూడదని ఏం లేదు. కానీ దానికి మీనింగ్ లెస్ ఉంటుంది. కాబట్టి రేపు ఇంకొక పార్టీ ఇంకొక పేరు పెట్టుకోవాలా, ముందు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోవాలా, అటు మార్చుకోవాలంటే. లేదు ఈ పేరుతోనే వచ్చామనుకో, వచ్చినాక ఆ పేరుతోనే నిలబడతావా, లేదా వచ్చేసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటావా, చేస్తావా, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటావా? కాబట్టి ఏ కోణంలో చూసినా గానీ ఇప్పుడు ఎవరికి పంపించకుండా నువ్వు టీడీపీ లోకేష్ కు పంపించినావంటే నువ్వు ఇంకా వచ్చేసి దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి మీద ఒక కక్షతో పంపించినట్టన్నా ఉండాలా. కానీ ఒకటి తులసిరెడ్డి గారు అనుకుంటే దానికి ఏమి అర్థం లేదు. పొలిటికల్ గా అనుకుంటే తులసిరెడ్డి గారు ఇప్పుడు ఒకటి ఇప్పుడు మొన్నటి వరకు తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా షర్మిల పోటీ చేస్తారు అనుకున్నప్పటికీ లాస్ట్కు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఒక చర్చ ఏం జరుగుతుందంటే ఏపీకి, అంటే ఆమె ఆల్రెడీ హైకమాండ్తో టచ్లో ఉంది, సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, వీళ్ళందరితో కూడా టచ్లో ఉంది. నెక్స్ట్ ఏపీకి పంపిస్తున్నారు. ఏపీలో ఇప్పుడు చాలా అవసరం ఉంది, ఇప్పుడు షర్మిల అవసరం ఉంది ఏపీ కాంగ్రెస్కి అనేది ఒకటి ప్రచారం జరుగుతుంది. సో ఆమె ఒకవేళ ఏపీకి వస్తే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో వస్తే స్వాగతిస్తారా సీనియర్లందరూ కూడా? ఎందుకంటే కొందరు స్వాగతించట్లేదు అనే ఒక చర్చ జరుగుతుంది. మీరు ఎట్లుంటే ఒకవేళ ఏపీకి షర్మిల వస్తే కాంగ్రెస్ పార్టీ కాస్త బూస్టప్ అవుతుందా? రాజన్న కూతురుగా రాజన్న రాజ్యం తీసుకొస్తుందా? ఇప్పుడు 2-3 అంశాలు. పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం. దాంట్లో వచ్చేసి షర్మిలనే కాదు, ఎవరు వచ్చినా కానీ పార్టీలోకి ఎంట్రీ వరకు ఎవరికైనా ఆహ్వానిస్తారు. దట్టు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి కూతురుగా నోటెడ్ పర్సనాలిటీగా డెఫినెట్ గా ఆహ్వానిస్తారు. కానీ రేపు పదవులు ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారు. పదవులు ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఈ రోజు ఎవరు చేసిన పని ఏ విధంగా వచ్చేసి కాంగ్రెస్ అధిష్టానం నమ్ముతుందా? తెలుగుదేశం పార్టీలో వచ్చేసి రేపు తెలుగుదేశం పార్టీని కూడా మేము వచ్చేసి పొత్తు పెట్టుకోం కదా, మేము వచ్చేసి ఇండియాలో లేదు కాబట్టి మేము చేయాలి. అప్పుడు వచ్చేసి మాకు బీజేపీ ఎంతో, వైకాపాతో, టీడీపీ ఎంతో, జనసేన అంతా మేము అటాక్ చేయాల్సి వస్తుంది. రేపు వచ్చేసి నువ్వు ఆవిడ ఏమని మాట్లాడుతుంది టీడీపీకి వచ్చేసి ఇప్పుడు ఎవరికి పంపకుండా కొన్ని అందరికి పంపింటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా పంపించాలనుకోవచ్చు. నువ్వు రుద్రాజు పంపకుండా, లేకుంటే రాహుల్ గాంధీ పంపకుండా ఒక్క లోకేష్ పంపిస్తే చర్చుకోవడం వేరు, పదవులు ఇచ్చి ఇవ్వడం వేరు. అవును. కాబట్టి ఏ విధంగా కాంగ్రెస్ కు ఉపయోగపడుతుంది ఈ పరిస్థితుల్లో పదవులు ఇచ్చే? ఒకటి రైట్. విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఇంతకుముందు తులసిరెడ్డి గారు చెప్పినట్లు ఈరోజు షర్మిల ఏదైతే
క్రిస్మస్ గ్రీటింగ్ పంపించిందో పప్పులో కాలేసినట్టే టీడీపీకి పంపించింది కదా, పప్పులో కాలేసినట్టే విధంగా అనేది ఈరోజు తులసిరెడ్డి గారు కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు ఈ కామెంట్స్కి విద్యాసాగర్ గారు? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పెద్దలు చూసిన అలాగే విల్సన్ గారికి, వెంకటరెడ్డి గారికి కూడా నమస్కారం. అంటే నేను అనుకోవటం ఇట్ ఈస్ వెరీ ప్రీమెచ్యూర్ టు డిస్కస్ ఈ విషయం మీద. పప్పులో కాలేసిందా లేకపోతే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకే ఆంధ్రప్రదేశ్ తరఫున తిరగమంటారా అన్న దాని మీద ఇంకా ఏ క్లారిటీ లేదు కాబట్టి మనము డిస్కస్ చేయడం అంత కరెక్ట్ కాదేమో. సో అసలు ఆమె నారా లోకేష్ గారికి ఏ కాంటెక్స్ట్ లో గిఫ్ట్ పంపించింది అన్న దాని మీద ఆవిడ వచ్చి మీరు చెప్పాలి తప్ప లేదు రేవంత్ రెడ్డికి పంపించిందా లేకపోతే ఇంకొకరికి పంపించిందా, వాళ్ళ రియాక్షన్ ఉందా లేదా అంటే మేము ఎవరు తెలియదు, ఎంతమందికి ఇచ్చిందో తెలియదు మనం. సో వాళ్ళు రియాక్ట్ అవ్వలేదంటే ఎందుకు అవ్వలేదు కూడా తెలియదు. సో నేను అనుకోవటం షర్మిల గారి విషయంలో అయితే ఇట్స్ వెరీ ప్రీమెచ్యూర్ టు డిస్కస్. ఆమె ఏం చేయబోతున్నారు దాని మీద ఆమె వచ్చి మాట్లాడితే తప్ప ఇది వెరీ ప్రీమెచ్యూర్ డిస్కస్. ఎట్లాగో తులసిరెడ్డి లాంటి వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి అక్కడ బహుశా వాళ్ళు మాట్లాడొచ్చేమో. షర్మిల గారి సర్వీసెస్ లో కాంగ్రెస్ లో వాడుకోమని చెప్పొచ్చేమో. విద్యాసాగర్ ఏ రకంగా వాడుకుంటారు? కరెక్టే. ఎందుకంటే మీకు విషయం ఇది ఎప్పుడు గ్రీటింగ్ పంపించని షర్మిల ఈరోజు పంపించిందంటే చెప్పలేము మనం దీన్ని ఇది డిస్కషన్ ఇష్యూవే. ఎందుకంటే ఎప్పుడు పెట్టండి ఈరోజు పంపించారు అంటే ఖచ్చితంగా డిస్కషన్ అంశమే. ఒక ఇండియా కూటమిలో టీడీపీ కలవాలని పంపించారా? ఎందుకంటే నిన్న పీకే కూడా మరి చెప్పలేం పీకే ఎందుకు వచ్చారో. ఇండియా కూటమిలో చంద్రబాబును కలవాలని చెప్పి చర్చకు వచ్చిండో చెప్పలేం కదా. ఎందుకంటే ఎట్లాగో బీజేపీ ఇటు టీడీపీ కలవకపోవడంతో సో ఇండియా కూటమిలో ఉండాలని చెప్పి చర్చించవచ్చు. సో ఇప్పటికే సోనియా గాంధీతో వీళ్ళతో షర్మిల ఉంది. సో ఈ రోజు ఈ రకంగా ఇన్విటేషన్ పంపించా అంటే ఇవన్నీ అంశాలు ఒకేసారి రావడము ఇది ఖచ్చితంగా డిస్కషన్ అంశమే కదా. చేయకూడదు చెప్పట్లా, అదే లోతైన విశ్లేషణ అవసరం లేదు అంటారు. ఎగ్జాక్ట్. లోతైన విశ్లేషణ దాని గురించి మూలాలకి వెళ్లే అంత ఇష్యూ కాదు. బట్ ఎందుకు పంపించింది అన్న దాని మీద క్లారిటీ రావాలంటే ఇటువంటి టైం మేబీ ఒక 1 వీక్ 10 days 15 days తర్వాత తెలియవచ్చు. సో అంత లోతు ఆమె తప్పు చేసిందా పొరపాటు చేసిందా అన్న విషయం మీద మనం డిస్కస్ చేయలేమంటారు. అది నా కాంటెక్స్ట్. తప్పు జరిగిందా పొరపాటు జరిగిందా, ఫ్రెండ్లీగా పంపించిందా, లోకేష్ గారికి ఎవరికే పంపించిందా, ఇంకా చాలా మందికి పంపించిందా అన్న విషయం మనకి ఎవరికి తెలియదు కదా. సో మన ఆమె వచ్చి బయట చెప్పాలి, లేకపోతే లోకేష్ గారు ట్వీట్ చేశారు ఎక్స్ లో ఇట్లా నాకు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నట్టు మీరు చెప్పారు. ఇంకొకరు రియాక్ట్ అయి ఉండకపోయి ఉండొచ్చు. దానివల్ల మనం టోటల్ గా ఇన్ డెప్త్ డిస్కషన్ ఇప్పుడు అవసరం ఒక ప్రీ జస్టిఫికేషన్ దాని మీద అవసరం లేదని నా ఉద్దేశం. రెండోది కాంగ్రెస్ సేవలు ఉపయోగించుకుంటుందా లేదా అంటే నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీ గారితో సోనియా గాంధీ గారితో ఆల్రెడీ గతంలో చర్చలు జరుగుతున్నాయి. డీకే శివకుమార్ గారు చర్చలు జరుపుకున్నారు. డీకే శివకుమార్ గారితో ఆవిడ ఏమి లైజనింగ్ లో ఉందన్నది మనకు తెలియదు కదా. డీకే శివకుమార్ గారు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన హైకమాండ్ కు ఎటువంటి మెసేజ్లు ఇస్తున్నాడు షర్మిల గారి విషయంలో ఏంటి, వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు విషయంలో అంతే మనకు తెలియదు కాబట్టి ఆ విషయాన్ని ఒక 10-15 days వదిలేస్తే ఎలక్షన్ ముంచుకొస్తుంది కదా, ఖచ్చితంగా అది బయటపడాల్సిందే. ఏమీ లేదనుకోండి, ఆమె కాంగ్రెస్ పార్టీకి రాలేదు, తెలంగాణలో స్తబ్దతగా ఉంది, ఆమెకి ఎక్కడ కాంగ్రెస్ పిలుపు రాలేదు, కాంగ్రెస్ ఎవరితో మాట్లాడదు, తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడదు అనుకోండి, ఫ్రెండ్లీగా పంపించినట్టే ఒక జస్ట్ కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఉండొచ్చు. సో విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. 10-15 days అయితే మనం దాని మీద డిస్కషన్ పెట్టుకోవచ్చు. రెండో విషయం పీకే విషయం అడిగితే నేనేమంటానంటే మిత్రుడు వెంకటరెడ్డి మొదట్లో మాట్లాడుతూ విన్నది ఏంటంటే 2 నెలలు 3 నెలలు ఏదో మాట్లాడారు. నేను ఐ థింక్ ఆ పీకే గారు ఎప్పటి నుంచినో తెలుగుదేశం పార్టీకి లైజనింగ్ లో ఉన్నారు అని నేను అనుకుంటాను. చాలా రోజుల నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసిన తర్వాతనే ఓవర్ నైట్ ఏమైనా బయటికి రాలే. బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే ఆయన చంద్రబాబు నాయుడు కలవటము ఏంటి దాని మీద ఇప్పటివరకు జరిగిన వర్క్ మీద డిస్కషన్ జరిగింది నేను అనుకుంటాను. ఇప్పుడు ఆయన సక్సెస్ రేట్ గురించి మాట్లాడదామా లేకపోతే వాళ్ళు గెలిపించారా వీళ్ళు గెలిపించారా అంటే నరేంద్ర మోడీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వరకు కూడా పీకేతో మీటింగ్లు చేసిన వాళ్ళే. మమతా బెనర్జీ, నితీష్ కుమార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఈయన ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఒకటి విద్యాసాగర్ గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ చర్చలు జరిపాలి కదా. విద్యాసాగర్ గారు అంటే వీళ్ళు ఏమంటారు అంటే మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత వైసీపీ నేతల కామెంట్స్ మనం చూసాం. అంబటి కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఏముంది అంత అయిపోయింది కదా, మొత్తం వైసీపీకి ఎంత వాడుకోవాలో అంత వాడేసాము, ఏముంది అందులో పీచు అంటే ఈ రకమైన కామెంట్ చేశారు కదా. ఏ రకంగా చూస్తారు? ఇంకా మరొక విషయం కూడా అంబటి మాట్లాడింది కూడా మనం విన్నాం కదా, మెటీరియల్ సరిగ్గా లేనప్పుడు మేస్త్రి ఏం చేస్తారు, ఈ రకమైన కామెంట్స్ పైన ఏమంటారు? ఆయన సర్వీసెస్
ఒక వైఎస్ఆర్సీపీ పార్టీని వాడుకోలే, ఆయన సర్వీస్ దేశమంతా వాడుకునేది. 5 ఏళ్ల తర్వాతనే కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, 5 ఏళ్ల తర్వాతనే మమతా బెనర్జీ మాట్లాడింది, 5 ఏళ్ల తర్వాతనే నితీష్ కుమార్ మాట్లాడారు. సో ఇవి 5 ఏళ్ల తర్వాతనే కేసీఆర్ మాట్లాడారు. అంటే స్కిల్ ని మీరు ఎప్పుడు బ్రెయిన్ లో ఉన్న థాట్ ని స్కిల్ ని మీరు ఎవరు కిల్ చేయలేరు. అంటే తినేసామంటే వస్తువా, కట్ చేసుకుని తినేసాం ఏం లేదు అయిపోయిందని చెప్పడానికి, అది ఆయన స్కిల్, అది ఆయన ఆర్ట్, ఆయనకున్న వ్యూహాలు, ఆ వ్యూహకర్త. ఆ వ్యూహకర్త అనే వ్యక్తిలో ఉన్న వ్యూహాలని మేము వాడేసాము, ఇంకేం వ్యూహం లేదు, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం టు డిస్కస్ అని నేనంటాను. ఆయన ఒక వ్యూహకర్త, ఆయనతో ఈ దేశంలో చాలా చాలా మహా తలబండి నాయకులు కూడా ఆయనతో పనిచేయించుకున్నారు. నరేంద్ర మోడీ గారు 2014లో చేసినటువంటి క్యాంపెయినింగ్ అంతా కూడా ఆయన చేసిందే. నరేంద్ర మోడీ గారు వెనకాల చేస్తున్నది ఎవరు అంటే ఆ రోజు వచ్చింది ఏంటంటే 2015-40 రోజుల క్రితమే ఇదంతా పీకే, అప్పుడే కదా పేరు ఎలివేట్ అయింది నా పీకేది. అంతకుముందు బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరిగింది కదా, జరిగే కదా, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో కదా ఆయన బయటకు వచ్చారు. మేబీ తెలుగుదేశంతో ఆ రకంగా ఎందుకు ఉండకూడదు అంటారు? చాలా సందర్భాల్లో పీకే ప్రభుత్వాలను విమర్శిస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద ఆయన మాట్లాడుతూ రియాక్షన్స్ చేసి పాలన ఇట్లా ఉండకూడదు, ఉచితాలు ఇట్లా ఉండకూడదు, దేశం ఇట్లా పోతుందని చెప్పేసి టార్గెటెడ్ గా మాట్లాడారు. అసలు తెలుగుదేశం అధినాయకత్వంతో పీకే అనే వ్యక్తి ఇది ఎన్ని రోజుల నుంచి టచ్ లో ఉన్నారన్న విషయం నాకు తెలియదు, మీకు తెలియదు, ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆయన ఏం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారో మనకు తెలియదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా పీకే అనే వ్యక్తితో దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారే, లేకపోతే ఈ రోజు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం వాడుకోలే. నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దగ్గర నుంచి నితీష్ కుమార్, మమతా బెనర్జీ గారి నుంచి కేసీఆర్ గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. సో ఏంటంటే అందరితో కలిసి పనిచేసినప్పుడు రకరకాల వ్యూహాలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల భాషలు, రకరకాల పొత్తులు, రకరకాల వ్యూహాలు ఉంటాయి. వాటి మీద మేము లాగేసాము, అయిపోయింది, వాడుకుని వదిలేసాము. వేస్ట్ ఆఫ్ టైం టు డిస్కస్ ఈ కామెంట్స్ మీద. రైట్, ఓకే. విల్సన్ గారు ఏం చెప్తారు? ఈ రోజు ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన విషయంలో ఏది ఇటు షర్మిల గారు అక్కడ ఇన్విటేషన్ పంపించడం, గ్రీటింగ్ పంపించడం, అదేవిధంగా పీకే భేటీ కావడం, పీకే చంద్రబాబుతో భేటీ కావడాన్ని అసలు బీజేపీ ఎలా చూస్తుంది? గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు తులసిరెడ్డి గారికి, అదేవిధంగా విద్యాసాగర్ గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, అందరికీ శుభ సాయంత్రం. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక్కడ గ్రీటింగ్స్ పంపడం అనేది ఆమె వ్యక్తిగతం అండి. షర్మిల గారు మొదటి నుంచి ఆమె జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఆమె అన్న గెలుపు కోసం పనిచేసినప్పటికీ కూడా తర్వాత ఆమెకి వ్యక్తిగతంగా ఏ కారణం చేత వాళ్ళ మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఆ వైరుధ్యాలకు పరాకాష్ఠగా జగన్మోహన్ రెడ్డి గారికి పడని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరితోటి ఆమె ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఒకళ్ళ శత్రువుగా భావిస్తే. అదే సమయంలో ప్రజల్లోకి ఈ మెసేజ్ గా వెళ్తుంది. అదే సమయంలో షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఆమె పార్టీకి ఆమెకై మద్దతు తెలియజేసింది, కానీ ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఆమెను పట్టించుకున్నట్టు కనబడడం లేదు. ఆమెను ఎస్టాబ్లిష్ చేయాలని కేవీ రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఆమెకి ఎక్కడ సముచిత ప్రాతినిధ్యం, గౌరవం కాంగ్రెస్ పార్టీలు దక్కినట్టుగా నాకైతే కనబడలేదు. మరి ఈ నేపథ్యంలో ఆమె స్తబ్దుగా ఉండిపోయింది. వాస్తవానికి ఒక మహిళగా దాదాపు 3000 కిలోమీటర్లు నడవడం అంటే చిన్న విషయం కాదు. అంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన ఒక మహిళకి ఇవ్వాల్సిన రీతిలో గౌరవం లేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో తన అన్న పరిపాలన చేస్తున్నాడు కాబట్టి తను ఆంధ్రప్రదేశ్ కు పోదలుచుకోవాలి. అంటే వాళ్ళ మధ్య బ్లడ్ రిలేషన్ ఇంకా ఉంది కాబట్టి ఆ రిలేషన్ తాలూకు అనుబంధం వల్ల ఆమె తెలంగాణను ఎంపిక చేసుకున్నారు. దానికి ఆమె చెప్పుకున్న కారణం ఏంటంటే, నేను తెలంగాణ సంబంధించి నాకు ఇది మెట్టినిల్లు, ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా నాకు ఇక్కడ సాగింది, ఎన్న బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పుకుంది. కానీ తెలంగాణలో ఉండే సెంటిమెంట్ ని బట్టి అప్పటి నుంచి అనుకున్నాం, అందరూ అనుకుంది. ఇక్కడ ఎంత రాజన్న కూతురైనప్పుడు కూడా తెలంగాణలో ఎమోషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆమె విజయం సాధించడం కష్టం అనుకున్నాము. అయితే అదే అనుకున్నట్టుగానే ఆమె ఆ జెండా తీసేసి కాంగ్రెస్ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నారు. పోటీ చేయాలి, ఈ భవిష్యత్తులో తనకు అడ్డం అనుకున్నాడో లేకపోతే ఏమనుకున్నాడో రేవంత్ రెడ్డి ఆమె రాకుండా నివారించాడు.
అదే సమయంలో ఢిల్లీ వాళ్ళు కూడా ఆమెతో చర్చలు జరిపి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆమెకి దారుణమైన అవమానం జరిగింది. ఇంకా తర్వాత ఆమె మళ్ళీ కాంగ్రెస్ లోకి పోతే అది అమాయకత్వంతో కూడుకున్న ప్రకటన అవుతుంది, అందులో ఇంకో సందేహం లేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఆమె రాజకీయం చేయాలంటే నాకు తెలంగాణ రాజకీయాలు చేయాలనుకుంటున్నానని ఆమె చెప్పుకుంది. అంటే ఆ సెల్ఫ్ గోల్ అవుతుంది అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. మాట్లాడితే అన్న గురించే మాట్లాడాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక కంఫర్టబిలిటీ లేని రాజకీయము, లేకపోతే క్లారిటీ లేని రాజకీయం వల్ల ఈరోజు షర్మిల గారు కొంత వీక్ అయ్యారు. క్రిస్మస్ గ్రీటింగ్ పంపించినందుకు మనం దాని తప్పట్టాల్సిన అవసరం లేదు, కానీ మొత్తం మీద రాజకీయ వ్యూహాల్లో కొంత వెనకబడ్డారనేది నాకైతే అనిపిస్తుంది. ఇక ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారి భేటీ అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనేక రకాలుగా కష్టపడుతున్నారు, రకరకాల ప్రజా సంఘాలు కష్టపడుతున్న నేపథ్యంలో 6 నెలలు కర్రసాము చేసి మూలన్న ముసలమ్మను గుట్టినట్టు ఈరోజు ప్రశాంత్ కిషోర్ ని తీసుకుని చంద్రబాబు నాయుడు రావడం అంటే అది ఒకటి వాళ్ళ బలహీనత అవుతుంది. అదే సమయంలో ఏదో శత్రువుని నేను నియంత్రించినట్టుగా ఉండాలని అనుకోవడం అని అవుతుంది. ఇదంతా ఏంటంటే వాళ్ళ పార్టీ పడ్డ కష్టాన్ని మొత్తం రేపు ఒకవేళ ఏదైనా విజయాలు ఎవరికన్నా చెందితే ఆ విజయాల్లో మరి కష్టపడ్డ క్యాడర్ కాకుండా ప్రశాంత్ కిషోర్ కి ఒక పాత్ర కల్పించడం అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఎంతకాలం వాళ్ళు చేసిన సర్వీస్ కి లేకపోతే వాళ్ళు చేసిన పోరాటానికి ఇది అర్ధరహితం. మొదటి నుంచి కూడా స్టేబుల్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ గానీ భారతీయ జనతా పార్టీ కానీ స్టేబుల్ గా ఉన్నారు. వాళ్ళు మొదటి నుంచి ఒకే స్టాండ్ లో ఉన్నారు, ఆ స్టాండ్ మేరకే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. మేము కూడా అంటే విల్సన్ గారు ఏమంటున్నా, షర్మిల ఒకటండి విల్సన్ గారు మాతో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్షిప్ లో ఉన్నాడు కాబట్టి, ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఆయన గురించి పాజిటివ్ ఉంటాను తప్ప మిగతా వాళ్ళతో 2 రాజకీయ పార్టీలతో సమాన దూరంగా ప్రస్తుతానికి అయితే ఆ రాజకీయ వ్యూహం నడుస్తుంది కాబట్టి ఇక మిగతా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఢిల్లీ వాళ్ళు డిసైడ్ చేయాలా. ఢిల్లీ పార్లమెంట్ బోర్డు ఏదైతే డిసైడ్ చేస్తుందో దాన్ని మేము హానర్ చేసి మేము ముందుకు వెళ్తాం. ఆ మేరకు వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ శ్రేణులు పనిచేస్తే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తుంది. పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పద్యం కావచ్చు, అదేవిధంగా ఇతరాతర సహజ వనరులు కావచ్చు, ఏ విధంగా లూటీ జరుగుతుంది, వెంకటరెడ్డి గారు ప్రజలకు బలంగా వేదిక ఒక భారతీయ జనతా పార్టీ చెప్పడానికి మేము మా వంతు మరి కృషి చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ మేమేంటంటే మిగతా వాళ్ళ రాజకీయ వ్యూహాల కంటే మేము ఎలా బలోపేతం కావాలంటే బీజేపీ వ్యూహం. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారి హయాంలో అనేక పథకాలు తీసుకొస్తే ఆ పథకాలకు సంబంధించి పోతున్న పరిస్థితుల్లో హయాంలో ఈ డెవలప్మెంట్ ఉంది, ఇది ఆయుష్మాన్ బాగుంది, ఇస్తున్నాము, ఉజ్వలా ఇస్తున్నాము, అదే ఇతర పథకాలు ఇస్తున్నాము, రోడ్లు ఇస్తున్నాము. విల్సన్ గారు మళ్ళీ వస్తాను, ప్లీజ్ మళ్ళీ వస్తాను. మీరు ఒకటండి, మీరు మీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ పథకాలు వస్తున్నాయి ఆ పథకాలు వస్తున్నాయి మీరు చెప్పడం వరకు ఉంది కాబట్టి మీరు ప్రజల్లోకి మీరు కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే పథకాలను కావచ్చు, మీరు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పూర్తిగా రైట్. ఓకే వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం విల్సన్, వెంకరెడ్డి గారిని ఆడియో వినపడుతుందా? వెంకరెడ్డి గారు, రాజేష్ గారు, ఎస్. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ఏంటి షర్మిల గారు అన్నకి ఏమన్నా ఎదురెళ్ళే అవకాశం ఉంటుందా ఏంటి ఆంధ్రప్రదేశ్లో? ఏదైతే వీళ్ళు మీకు టీడీపీ అనేది బద్ధ శత్రువు అని మీరు అంటుంటారు, లోకేష్ ఏ స్థాయిలో ముఖ్యమంత్రిని విమర్శిస్తుంటారో తెలుసు. అలాంటిది ఒక చెల్లి లోకేష్కి ఈ రకంగా గ్రీటింగ్ పంపించాడని అసలు ఏ రకంగా సిగ్నల్స్ వెళ్తాయి అనుకోవచ్చు రాష్ట్ర ప్రజలకి? దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి రాబోయే రోజుల్లో? రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 6 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే అండి. ఒకటి, షర్మిల గారు ఇప్పుడు రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా పక్క రాష్ట్రం తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఒక పార్టీ పెట్టి అక్కడ పాదయాత్ర చేసి సరే అక్కడ పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అంటే ఆమె క్లియర్గా ఏం చెప్పారు, నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కన్ఫైన్ అయి ఉన్నాను అని. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల అంశాలు కూడా కొంతమంది విలేకరులు అడిగినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల కోసం రాలేదు, నేను తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం ఏదైతే తెలంగాణలోనే ఉండాలని కోరుకుంటున్నా, నేను తెలంగాణ కోడలని చెప్పి ఆమె అనేక సందర్భాల్లో చెప్పారు. అక్కడే పాదయాత్ర చేశారు. ఇది మనం ఫస్ట్ గమనించాల్సినటువంటి అంశం. సో ఇప్పుడు ఆమె ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా లేదంటే ఆమె ఇంకా ఏదన్నా పరంగా
ఎవరికి క్రిస్మస్ గ్రీటింగ్లు పంపిస్తారా అనేది ఆమె వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అంశం. ఇక దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటది. పాయింట్ నెంబర్ 1. 2, ఇక లోకేష్ గారికే పంపించారా, ఇంకేమన్నా ఏబిఎన్ రాధాకృష్ణకి పంపించారా, లేదంటే ఇంకేదన్నా తెలంగాణలో ఉన్న అన్ని మీడియా సంస్థల అధిపతులకు పంపించారా, ఈవెన్ కేఏ పాల్ అనే ప్రజాశాంతి పార్టీకి కూడా పంపించారా, పవన్ కళ్యాణ్ అనే పార్టీకి కూడా పంపించారా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా పంపించారా? అవన్నీ వాళ్ళు ఒకవేళ బయటికి మనకు రిలీజ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ ఒకరికే పంపించారండి లోకేష్ వెంకరెడ్డి గారు చెప్పడం వల్ల ఎవరికేం పంపలేదు, కేవలం లోకేష్ గారికి పంపించారు. లోకేష్ గారికే కాదు, చాలా మందికి పంపించుండొచ్చు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఈయన ట్విట్టర్ లో పెట్టాడు కాబట్టి. ఇప్పుడు షర్మిల గారు పెట్టలా నేను లోకేష్ కి పంపించాను, నాకు ఇక్కడ నుంచి గ్రీటింగ్ వచ్చిందని చెప్పి లోకేష్ గారు ఏదైతే ట్విట్టర్ లో ట్వీట్ పెట్టారో దాన్ని ఈ రోజు దాని మీద మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. నేను అనుకోవడం అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి పంపించుంటుందని అనుకుంటున్నాను, నాట్ ఓన్లీ లోకేష్. సో మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ కి పంపించుండొచ్చేమో, లేదండి ఎవరికి పంపలేదు. క్లారిటీగా నేను చెప్తాను. నేనేమంటున్నాను, సరే నేను ఒక విషయం అండి, ఎవరికి పంపినా ఎవ్రీ ఇయర్ మీరు అన్నట్లు యాజ్ అందరికి పంపినట్లు ఈ రోజు కూడా ఈ ఇయర్ కూడా అలాగే పంపింటే ఇది డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పంపని షర్మిల ఈసారి లోకేష్ పంపడాన్నే కదా మనం చర్చించుకోవాల్సిన అవసరం. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్చకు వస్తాయి. ఇప్పుడు ఎప్పుడు పంపనటువంటి షర్మిల గారు పంపారు అనేది ఎవరు చెప్పారు? ఇప్పుడు లోకేష్ అనే అతను ట్విట్టర్ లో ట్వీట్ పెట్టడం వల్ల మనం డిస్కస్ చేస్తున్నాం. అదే కిషన్ రెడ్డి గారు కూడా నాకు కూడా పంపిందని ఆయన కూడా పెట్టాడు అనుకోండి, అదొక డిస్కషన్ వచ్చేదా? లేదు రేవంత్ రెడ్డి కూడా పంపించుంటే అదొక డిస్కషనా అయ్యేది? అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి పంపించినా, బీజేపీకి పంపించినా, లేదంటే ఇంకో పార్టీలకు పంపించినా అది వాళ్ళు బయటకు మనకు తెలియజేస్తే, ఇప్పుడు నాకు ఒకళ్ళు పంపిస్తే నేను పలానా వాళ్ళు పంపించారని చెప్పి నేను బయట పెడితే తప్ప తెలియదు కదా. ఎందుకంటే అవతల వాళ్ళు నేను పంపానని చెప్పలా. సో వీళ్ళు పంపించారని చెప్పి అవతల వాళ్ళు ఏదైతే ట్విట్టర్ లో ట్వీట్ పెట్టారో అది మనకు బయటకు వచ్చింది. అంటే దీన్ని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో లోకేష్ గారు ట్వీట్ పెట్టి దాన్ని ఇది కూడా నాకు షర్మిల గారు గ్రీటింగ్ పంపించారు అని చెప్పి. ఎందుకంటే లోకేష్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు చాలా మంది పంపించుండొచ్చు, మిగిలిన రాజకీయ పార్టీలు కిషన్ రెడ్డి కూడా పంపించుండొచ్చేమో, మరి లేదంటే ఇంకెవరన్నా కూడా, లేదంటే మతాన్ని ఆచరించే వాళ్ళు ఇంకెవరన్నా కూడా పంపించుండొచ్చేమో. మరి వాళ్ళందరినీ బయట పెట్టకుండా ఇది ఎందుకు బయట పెట్టారంటే మైండ్ గేమ్. అంటే ఇక్కడ షర్మిల గారు నాకు గ్రీటింగ్ పంపించారు చూడండి. సో ఇక్కడ ఏదో ఒక పెద్ద డిస్కషన్ చేసేసి మన పీకే కలిశాడు, ఇప్పుడు షర్మిల గారు నాకు గ్రీటింగ్ పంపించారని చెప్పి రాజకీయంగా వాడుకునేటటువంటి ఉద్దేశంతో పంపింది. ఇది పొలిటికల్ గా పంపింది కాదు కదా, ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుగుతో పంపింది. దీన్ని మీరు ట్విట్టర్ లో దాన్ని షేర్ చేయాల్సినటువంటి అంశం ఏముంది? అది రాజకీయ అంశం కాదు కదా. కానీ మీరు దాన్ని బయటకు తీసుకొని వచ్చారంటే ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా దాన్ని తీసుకెళ్లాలనేటువంటి అంశం తెలుగుదేశం పార్టీ చేస్తుందనేది ఇక్కడ స్పష్టం. ఇంకొక అంశం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సరే ఆమె ఎవరికి పంపుతారనేది ఇప్పుడు మాకు సంబంధించినటువంటి అంశం కాదు కదా. మాకు సంబంధించిన అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అక్కడ ముఖ్యమంత్రి చెల్లెలు కదండి. భార్య ఒక పార్టీలో భర్త ఒక పార్టీలో ఉన్నాయి కూడా చూసాం. ఇప్పుడు మా ప్యానెల్లో ఉన్న బీజేపీ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు అంతకుముందు బీజేపీ పార్టీలో మంత్రిగా చేసిన టైంలో వాళ్ళ ఆయన ఏదైతే మా పార్టీలో పోటీ చేశారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఆమె బీజేపీలోనే ఉంది పురంధేశ్వర్ గారు అప్పుడు. సో మరి ఇప్పుడు దాని మీద ఏమనాలి మనం? సో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక మైండ్ గేమ్ గా చిత్రీకరించేటువంటి అంశం. మన ప్రశాంత్ కిషోర్ గెలిచేశాడు, ఏదో అయిపోతుంది. షర్మిల గారు ఏదో గ్రీటింగ్ పంపించేస్తారు, ఏదో అయిపోతుంది. ఎవరో ఒక 2-3 కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు, ఏదో అయిపోతుంది. ఇక్కడ ఇంకో పీకే ఉన్నాడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశంతో కలిసిపోతున్నాడు, ఏదో అయిపోతుంది. రేపొద్దున కమ్యూనిస్టులు కూడా కలిస్తే ఏదో అయిపోతుంది. ఒకవేళ కమ్యూనిస్టులు కలవకుండా బీజేపీ కలిస్తే ఏదో అయిపోతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి ఇదిగో మేము ఇంతమంది వస్తున్నాం, ఇంతమంది కలిసి వస్తున్నాం అని అంటే ఏదో అయిపోతుందని చూపించేటటువంటి ప్రక్రియగా దీన్ని భావించాలి తప్ప అందుకంటే వేరే ఏముంటుందని నేను అంటున్నా. ఒకటైతే క్లియర్ గా చెప్పదలుచుకుంది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంది. ఇంకా రకరకాల మైండ్ గేమ్లు వాళ్ళు ఆడతారు. ఎందుకంటే నిన్నటిదాకా ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా 2 రకాల వర్షన్లు చూపించింది. ఒకటేంటి, చెల్లిని వదిలేశాడు అంది ఫస్ట్. మళ్ళీ ఇదే చెల్లి చేత పార్టీ పెట్టించాడు, కేసీఆర్ కు అనుకూలంగా పెట్టించాడని చెప్పి అదే ఎల్లో మీడియా రాసింది. దీని రెండిట్లో దేని మీద విశ్లేషణ చేద్దాం మనం? నిన్నగాక మొన్న అదే ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో షర్మిల గారు కడప నుంచి ఏదో పోటీ చేస్తున్నారు, విజయమ్మ గారు ఏదో కమలాపురం నుంచి పోటీ చేస్తున్నారు, వాళ్ళే రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, వాళ్ళే టికెట్లు అనౌన్స్ చేశారు అక్కడ. మళ్ళీ చెల్లినను తల్లిని తెచ్చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, సో వాళ్ళ చేత పోటీ చేపిచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే రాశారు. మళ్ళీ ఇప్పుడు ఇది పెట్టంగానే ఇదిగోని జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి వ్యతిరేకించిందని చెప్పి వీళ్ళే విశ్లేషణ చేస్తే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ తో
ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారని చూపించి రాజకీయంగా లబ్ధి పొందాలనేది తెలుగుదేశం వాళ్ళకి కానీ ఒకటి వెంకరెడ్డి గారు మనం భావించాలి ఖచ్చితంగా. వెంకరెడ్డి గారు నేనేమంటానంటే పీకే లాస్ట్ టైము ప్రశాంత్ కిషోర్ లాస్ట్ టైము వైసీపీకి వైసీపీ తరఫున చేశారు, అక్కడ అంతా వర్క్ చేశారు కదా. సో మీ పార్టీలో ఉండే లొసుకులు కావచ్చు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లొసుకులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా తెలిసిన వ్యక్తిగా పీకే ఉంటారు. సో ఎక్కడెక్కడ ఏం మైనస్ ఉంటుంది ఈ పార్టీకి ఇప్పుడు అని. సో ఇవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి ఇవన్నీ చర్చించి ఉండింటే లొసుగులే ఉంటాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పైనుంచి ఎవరికి తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొత్తగా తెలుసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ అని ఒక వ్యక్తి దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసు, ఇంకెవరికి తెలియదు అనుకునేది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, 3645 కిలోమీటర్ల ప్రజల్లో తిరిగాడు. ఈ రోజు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రశాంత్ కిషోర్ తెలిసేది కొత్తగా? మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. దాంట్లో కొత్తగా లొసుగులు ఏంటి, ఇంకోటి ఏంటి, ఆయన ఏదో తెలుసుకుంటాడు చేసేది అనేది. నేను ఒకటి అడుగుతా ఇక్కడ నైతికత అంశం, ఎందుకంటే నేను ఆ మాట విద్యాసాగర్ గారిని అడుగుతా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఒక బీహార్ డెకాయిట్, వాడు వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. వాళ్ళు వాడిన లాంగ్వేజ్ సార్. ప్రశాంత్ కిషోర్ అనేవాడు పెద్ద దొంగ, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దాడికి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన రచించాడు. 2 గొడ్డల పొట్టుకు కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన రచించాడు. సో అక్కడ బీహార్ లో ఆమె ఎవరు మమతా బెనర్జీకి ఏదో దెబ్బ తగిలింది కాబట్టి ఆయనే వ్యూహరచన రచించాడు. ఈ దేశాన్ని సర్వనాశనం చేసేటటువంటి వ్యక్తి అని చెప్పి మాట్లాడింది ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా, ఇదే లోకేష్ కదా, అదే ఎల్లో మీడియా కదా. మరి అదే ప్రశాంత్ కిషోర్ మీరు ఎట్ట తెచ్చుకొని సలహాలు అడుగుతున్నారు? అంటే ఆ బీహార్ డెకాయిట్ ఈ రోజు ఏమన్నా పుణ్యాత్ముడు అయిపోయాడా? ఆ బీహార్ డెకాయిట్ తీసుకొని మీరు కూడా ఇటువంటి వ్యూహాలు రచించడానికి రేపొద్దున తెచ్చుకుంటున్నారా? ఎవరైనా ఒక పార్టీకి ఒక వ్యూహకర్త ఉంటాడు సార్, నాకు తెలిసి 20 మందిని పెట్టుకోరు. రాజకీయాలు ఏమైనా జరుగుతాయి కదా. ఇప్పుడు ఒకటి వెంకటరెడ్డి గారు రాజకీయాల్లో ఏదైనా జరుగుతాయండి. రాజకీయాల్లో వ్యూహకర్తను ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే ఇక్కడ పీకే ప్రశాంత్, ఇక్కడ పవన్ కళ్యాణ్ పీకిందేమీ లేదు, కొత్తగా ఇంకో బీహార్ నుంచి వచ్చి పీకేదేమీ లేదు. వీళ్ళు ఎంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని పీకేదేమీ లేదు. కానీ ఒకటైతే స్పష్టం సార్, ప్రశాంత్ కిషోర్ మంచోడా చెడ్డాడా దానికి సమాధానం చెప్పమనండి. ఆ రోజు బీహార్ డెకాయిట్, ఈ రోజు బీహార్ డెకాయిట్ కాదా? విద్యాసాగర్ గారు ఆ రోజు ప్రశాంత్ కిషోర్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోతే ఈ రోజు మీ సర్వనాశనం కాదా? ఇందా విద్యాసాగర్ గారు చెప్తున్నారు ఉచితాల వల్ల అడుక్కు తింటుందని చెప్పి ఇదే ప్రశాంత్ కిషోర్ మాట్లాడాడంట. మీరే కదా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం ఇస్తాం, మహిళలకు నెల 1500 2000 ఇస్తాం, ఆ సిలిండర్లు ఇస్తాం, ఇస్తాం, ఉచితాలు అనౌన్స్ చేస్తుంది మీరు కదా. మరి దానివల్ల సర్వనాశనం అవుతుందని చెప్పి పీకే చెప్పట్లేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తేనేమో ఒకటి, మీకు వ్యూహాలు వస్తేనే ఒకటంటే చూసేటటువంటి ప్రజలైతే అమాయకులు కాదు కదా. వెంకరెడ్డి కదా ప్రజలు. ఓకే, ఏం చెప్తారు చూద్దాం. విద్యాసాగర్ గారు. హలో విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఒక వస్తువు కొంటామంటే దాన్ని ఏ రకంగా వాడుకుంటామన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా మీరు వాడుకున్న పద్ధతిలో మేమైతే వాడుకోం, కుట్రలు పన్నాం, కుతంత్రాలు చేయం. పీకే ఇటు వస్తే మీకెందుకు ఉలుకు? మీకెందుకండి ఉలుకు? మేమేమన్నాము, అదన్నారు, ఇదన్నారు, ఈరోజు మన పక్కన ఎట్లా పెట్టుకున్నారంటే మరి ఆ రోజు మీకు సర్వీస్ ఇచ్చినాయండి. ఈరోజు బయటకు వెళ్ళిపోతే ఇంకో పార్టీకి కలిస్తే పీకేకి అసలు ఏమీ లేదు, వాడి బ్రెయిన్ లో ఏమి లేదు, వాడు తొక్క తొండము, వాడు వెళ్ళిపోతే ఏం పీక్తాడు, వాడు రసం తాగేసాము, వాడికి అంత సీన్ లేదు. మరి మీరు ఎందుకు అంటున్నారు ఇప్పుడు? మరి మీరు భయపడినట్టు కదా? మరి భయపడినట్టు ఉండదా? ఎవరో రాజకీయ వ్యూహాలు వాళ్ళవి. అవుట్ సోర్సింగ్ ఆయన మీకు ఇచ్చాడు, దేశంలో చాలా మందికి ఇచ్చాడు, మాకు ఇస్తాడు. మేము ఏ రకంగా వాడుకుంటామన్న దాని మీద మాకు డిపెండ్ అయి ఉంటుంది. మీ రకంగా అయితే వాడుకోం. మీరు ఏ రకంగా వాడుకున్నారో మేము అడిగావా? అంటే ఇప్పుడు బయట మార్కెట్లు చేశారా? వెంకటరెడ్డి అనేది ఏంటంటే మీరు అట్లా కాదు, మీరు గతంలో ఇదే వైసీపీకి ఆయన పనిచేసినప్పుడు మీ ఇష్టం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు అనేది? అది నేను అదే చెప్పింది విజయ్ గారు. ఇప్పుడు మనం ఒక వస్తువును కొంటాం, దాన్ని ఏ రకంగా వాడుకుంటాం అన్న దాని మీద డిపెండెన్సీ ఉంటుంది ఏంటున్నా నేను. అంటే అర్థం ఏంటంటే మీరు వాడుకున్న పద్ధతిలో మేము వాడుకోము. అది ఒక వస్తువు అని అందరికీ మనకు వస్తుంది. మార్కెట్ లో ఉన్నప్పుడు ఎనీబడి కెన్ బై దట్. మేము ఆ రకంగా విద్యాసాగర్ గారు ఒక పాయింట్, మీరు వాడుకుంటారా పీకేని మీరు తెచ్చుకొని పెట్టుకుంటున్నారు కదా, ఆయన వ్యూహాల కోసం మీరు తెచ్చుకుంటున్నారు కదా, మీరు ఆయనకు వ్యూహాలు ఇవ్వట్లేదు కదా. అది వ్యూహాల కోసం చేసామా? వర్క్ చేస్తున్నాడా? ఏ పదవి ఎంత తెచ్చుకొచ్చారు అది కూడా చెప్పండి. మీరు చేసుకోలేకనే కదా పెద్ద మీటింగ్ లో పీకేని పరిచయం చేసింది.
మేము చేసుకున్నాం. మీరు మేము చేసుకోలేక కదా 2019లో 2019 తర్వాత ఆయన విషయం ఇప్పుడు 2019 తర్వాత ఆయన సర్వీస్ ఆపేసుకున్నారు. కలిశాడన్న దాని మీద వినండి సార్, ఒక నిమిషం. చంద్రబాబు నాయుడు అంతగా మీరేనండి మాట్లాడారు చెప్పారు కదా క్వశ్చన్ అండి. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారా, ఆయన అపాయింట్ చేసుకోరని చెప్పారా, లేకపోతే నారా లోకేష్ గారు ఏమైనా చెప్పారా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ వచ్చి నేను అవును టీడీ వర్క్ చేస్తాను స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చారా? లేదు సార్, స్పెషల్ ఫ్లైట్ లో వచ్చింది లోకేష్ కాదు, లోకేష్ డూపు రామ్ గోపాలవరం ఆయన పెట్టి ఆయన తీసుకొని వచ్చాడు. ఈయన కలిసింది కూడా ప్రశాంత్ కిషోర్ కాదు, ఒక డూప్. ఇది ఒక పెద్ద సినిమా. వాళ్ళు ఎవరు రాలా. మీకేంటి బాధ అంటున్నా, కలిస్తే మీకేంటి బాధ? ఎంతకాయన డెకాయిటా కాదా, బీహార్ డెకాయిట్ మీరు చెప్పాలా? డెకాయిట్ పని చేయించింది మీ చంద్రబాబు నాయుడు ఇచ్చినదే కదా. వచ్చి అతనే చెప్తాడు పెద్ద దొంగ, వీడి వల్ల దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు. దొంగ అనల్లా, ప్రశాంత్ కిషోర్ మంచి చెప్తాడేమో నా దగ్గర. ఎందుకంటే మా దగ్గర ఉన్నా లేకపోయినా మేము అవతల వ్యక్తుల్ని వెంకటరెడ్డి గారు మాట్లాడిద్దాం ప్లీజ్, 1 by 1 మాట్లాడిద్దాం. వెంకటరెడ్డి గారు ఇప్పుడు పుణ్యాత్ముడు అయ్యాడా అంటున్నాను. అవునండి, మారిండొచ్చు కదా, మనుషులు చెప్పలేదు కదా ఎందుకు ఆ టాపిక్ నేను చెప్పాను. మీరు తీసుకోవట్లేదు ఆయన, అరే వాళ్ళ ఇష్టం. పని చేయండి, చెప్తాం, పర్లేదు. వెంకటరెడ్డి గారు డ్రామా రసం మాకు లేదు. అదే పీకే మీరు చేసిన డెకాయిట్ పనులు ఎన్ని ఉన్నాయో అతనే చెప్తాడేమో బహిరంగంగా వచ్చి రేపు పొద్దున. మేము చెప్పారు సార్, ఆయన వ్యూహాలే కదా, ఆయన చెప్పినట్టే మేము చేసాము. మీరే చెప్పారు కదా మొన్న ఎన్నికలు అయిపోయినా కూడా ఆయన చెప్పినట్టే ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్యేలను నియమించుకున్నారు, వాలంటీర్ వ్యవస్థ ఒక నిమిషం వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం జనరల్ గా చూసేటటువంటి ప్రేక్షకులకి చూసేటటువంటి వెంకటరెడ్డి ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్. దొంగ అన్నది మీరా కాదా? వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్, అడుగుతున్నావు మాట. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. బానే ఉంది, మరి మీరు ఆ రోజు కాదు మీరు ఏమైనా అన్నారా? మేము ఇప్పుడు కూడా ఆయన దొంగ అంటలేదు సార్. మరి ఎందుకు మీకు ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఒక మంచి వ్యూహకర్త నేను చెబుతాం. ఎందుకంటే మాజీ మంత్రులు వెంకటరెడ్డి ప్లీజ్ ఒక నిమిషం చూసుకోండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్. అక్కడ పని చేసినా మమ్మల్ని ఏం చేయగలేరని చెబుతున్నాం. సరే మీకు భయం లేనప్పుడు వదిలేసేయండి. ఈ దేశాన్ని సర్వనాశనం కిషోర్ మేము మాట్లాడలేదు. వెంకటరెడ్డి ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. విద్యాసాగర్ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. విద్యాసాగర్ గారు ఒక నిమిషం. అతను మంచి స్ట్రాటజిస్ట్ అని చెప్పాం. అవును, 2019లో వదిలేశాడు. ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఎవరు లేరు అని మేము చెబుతున్నాం, స్పష్టంగా చెప్తున్నాం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. కానీ ఒక తుప్పు పట్టిన తీసుకొని ఏం చేయగలని చెబుతున్నాం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. వాడుకుని వదిలేసామని చెప్పి మేము అన్నది కదా, మీ మాజీ మంత్రులే కదా అదింది. సార్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ డెకాయిటా కాదా మీ దృష్టిలో? ఒక్క నిమిషం. వెంకటరెడ్డి 2019లో వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. విద్యాసాగర్ గారు ఒక నిమిషం ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక నిమిషం. ఒక్క నిమిషం ఉండండి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ పీకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ప్రజలు సీట్లు వచ్చింది. ప్రశాంత్ కిషోర్ వచ్చినప్పుడు కూడా ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి ఒక్క నిమిషం ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. వెంకటరెడ్డి ఒక నిమిషం ఉండండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. అంటే వాడు అడిగిన సమాధానం ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు దాని అర్థం వాడుకొని వదిలేసామంటే అర్థం ఏంటి?
ఒక నిమిషం. ఆయన మా డబ్బులు ఇచ్చింది, ప్యాకేజ్ అయిపోయింది, ప్యాకేజ్ ప్రకారం ఆ టర్మ్ అయిపోయింది, వదిలేసాం. మీరు కొత్తగా ప్యాకేజ్ ఇచ్చారు, తీసుకుంటున్నారు. దాన్ని టర్మ్ అయిపోయింది అంటారు. ఇక ఏదైనా మానకం తీసుకోవడం మీకు అలవాటు. మనకు 40 సంవత్సరాల ఇండస్ట్రీలో కొత్తగా ఉండదు కదా మనకి. వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 ఎక్స్ట్రా తీసుకుంటే దాని వెనకాల వచ్చి పొలవమని పరిగెత్తున్నారు కదా. మొన్నటి సంక్షేమ పథకాలు ప్లీజ్ వెంకటరెడ్డి ఇప్పుడు బెస్ట్ విద్యాసాగర్ గారు లిస్ట్ లో ఉన్నది. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ప్యాకేజ్ ప్రకారం మాకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం 2019 ఎన్నికల వరకు విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. ప్లీజ్ ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారా? దానికి మీరు సమాధానం చెప్పండి. సరే ఒక్క నిమిషం. మీరు ఇద్దరు ఒక్క నిమిషం ఉండండి మీరు హైక్ చేసుకున్నారు. ప్లీజ్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటరెడ్డి చెప్పాల్సిన అవసరం లేనప్పుడు పని చేయండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. సందర్భం వస్తే మేమే బహిరంగంగా బయటకు చెప్తాం. రైట్ ఒక్క నిమిషం. పార్టీ అన్న 40 ఏళ్ళ నుంచి నాకు టిగ్గన లేదు మాట్లాడుతున్నాండి. మళ్ళీ అంటే మళ్ళీ కోపాలు వస్తాయి మీకు. మీ ఇష్టం, అది డిబేట్ మీ ఇష్టం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. ఇలా క్వశ్చన్లు అడగకుండా ముందే మాకు కూడా ఇవ్వండి. ఏ మాట వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం ఉండండి. మీకు వ్యూహకర్త కాదంటే అది చెప్పలేదు. వదిలేసే వాళ్ళు క్లారిటీ చెప్తారు. ఎందుకంటే రాజకీయ పార్టీ మీరు పెట్టుకొని మీకు ఎందుకు చెప్పాలా మేము అసలు? సరే విద్యాసాగర్ గారు మీరు ఒక్కడికి చెబుతాడంటే మేము ఒక్క నిమిషం ప్లీజ్. ఎందుకు మాట్లాడు, లేకపోతే రూమ్ లో కూర్చొని ఏం మాట మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తులసిరెడ్డి గారు వెంకటరెడ్డి ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి దయచేసి. తులసిరెడ్డి గారు రాజేష్ గారు వినపడుతుందా? వినపడుతుంది ప్లీజ్ ఒక్క నిమిషం అండి. మీరు ఇద్దరు మాకు చెప్పండి సార్. ఈసారి పని చేయండి, ఇయే అడగండి. మించి అడగద్దు అని ఇంకెందుకు డిబేట్ అట్లా ఉండదు కదా. ఒక్క నిమిషం. డిబేట్ అన్నా మీకు ఉన్నాడా లేదా, వ్యూహకర్తగా చేస్తున్నాడా లేదా చెప్తారు ఉండండి. మీరు చెప్తారు. తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు ఉన్నారా మీరు? ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి లైన్ లో ప్లీజ్. వెంకటరెడ్డి దయచేసి ఒక్క నిమిషం ఉండండి. అని చెప్పండి. చూసేటటువంటి వాళ్ళు కూడా అర్థం అవుతుంది. రైట్ మీరు వదిలేసండి. ఒక్క నిమిషం ఉండండి. సమాధానాలు చెప్పకుండా ఎట్లా? తులసిరెడ్డి గారు కాదా? వెంకటరెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం ఉండండి. తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు మీరు కొంచెం మ్యూట్ చేయండి. పీసీఆర్ మ్యూట్ చేయాలి వాళ్ళను. మ్యూట్ చేయండి వాళ్ళను. పీసీఆర్ మ్యూట్ చేయండి వాళ్ళిద్దరు. ఎస్ తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు ఉన్నారా? ఇంకిదేంది డిబేట్? మాకు సమాధానం చెప్పండి సార్. ఆయన మీకన్నా ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు వేరే వాళ్ళు మాట్లాడాలి. ఏంటి మీది? తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. తులసిరెడ్డి గారు ఒక పాయింట్ చెప్పండి. ఏంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి, ఎలా ఉండబోతుంది? రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందా? మీరు అన్నట్లు ఇప్పుడు మీరంతా కూడా ఢిల్లీ వెళ్తబోతున్నారు. ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు ఆదరిస్తారా ఇప్పటికైనా? తులసిరెడ్డి గారు మీరే. హలో తులసిరెడ్డి గారు నా ఆడియో వినపడుతుందా? బాగా వినిపించడం లేదు. తులసిరెడ్డి గారు ఇప్పుడు వినపడుతుందా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందా? మీరు అన్నట్టు ఇప్పుడు మీరంతా కూడా ఢిల్లీ వెళ్తబోతున్నారు. ఇదేమైందో కనుకో. ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ. రాజేష్ గారు చెప్పండి తులసిరెడ్డి గారు. మీ వాయిస్ క్లారిటీ వినిపించడం లేదు. ఢిల్లీ ప్రోగ్రామ్ నుంచా? అవును తులసిరెడ్డి గారు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అదే. మీరు ఇప్పుడు విన్నారు కదా, అదే క్వశ్చన్. ఏం చెప్తారు తులసిరెడ్డి గారు? ఒకటి, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుందా? మీరు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అధిష్టానం ఒక ఫోకస్ పెట్టింది ఏపీ పైన. ఢిల్లీ కార్యక్రమాల మీద అడుగుతున్నారు సార్. ఢిల్లీలో మీరు వెళ్తున్నారు కదా, అవును. ఢిల్లీలో ఏంటి కార్యాచరణ అడుగుతున్నారు? అంటే వచ్చే లోక్సభ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల గురించి చర్చ, మెయిన్గా దాని గురించే. కాబట్టి మనము మేనిఫెస్టో ఏమేమి పెట్టాలి, తర్వాత మన వ్యూహం ఎలా ఉండాలి, తర్వాత వచ్చేసి బహిరంగ సభలు ఎక్కడెక్కడ పెట్టాలి, దాని గురించి ఓవరాల్గా వచ్చేసి మా అభిప్రాయాలు తీసుకుంటారు. తర్వాత కొత్తగా మాణిక్యం ఠాగూర్ గారు కొత్తగా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ చేశారు కాబట్టి ఆయన ఫస్ట్ మీటింగ్ ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఒక అవగాహన వచ్చేదానికి, లీడర్స్తో ర్యాపోర్ట్ పెరిగేదానికి. కాబట్టి ఓవరాల్గా వచ్చేసి మీకు వస్తుందా లేదని అడిగారు ఆయన. పూర్వ వైభవం మళ్ళీ మీకు వస్తుందా లేదని అడిగారు. విని చెప్తున్నాను. ఇప్పుడు అటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం అయిపోయింది, మళ్ళీ అధికారం వచ్చే రోజులు వచ్చాయని అనిపిస్తుంది. తెలంగాణలో
అక్కడ కూడా తెలంగాణ ఇచ్చినప్పటికీ 10 ఏళ్ళు రాలేదు. కాబట్టి 10 ఏళ్ల తర్వాత మన ఎన్నికల్లో అరణ్యవాసం ముగించుకొని అధికారంకి వచ్చారు. ఇక్కడ కూడా 10 ఏళ్ళ వచ్చే ఎన్నికలతో 10 ఏళ్ళ అరణ్యవాసం అయిపోతుంది, మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకం మాకుంది. మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్, వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే నినాదంతో మేము పోతున్నాం. కాబట్టి మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కుటుంబానికి కంచుకోట ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1977లో 1980లో 42కు 41 ఎంపీ సీట్ ఇచ్చినటువంటి రాష్ట్రం. ఈవెన్ 2004, 2009లో కూడా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిందంటే కారణం ఆంధ్రప్రదేశ్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఎంపీ సీట్లే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కంచుకోట కాబట్టి మళ్ళా గత వైభవం ఖచ్చితంగా వస్తుంది. ఆ 10 ఏళ్ల పీరియడ్ అయిపోయింది. ఇంకా ఖచ్చితంగా మళ్ళా రాబో రోజులు చరిత్ర పునరావృతం అవుతుంది అనే నమ్మకం మాకు పూర్తిగా ఉంది. దానికి తగ్గట్టుగా ఇంక మేము ఏ విధంగా ముందుకు పోవాలి అనే దాని మీద రేపు చర్చించడం జరుగుతుంది 27 తారీఖు. ఒకటి తులసిరెడ్డి గారు, ఒకవేళ షర్మిల ఏపీకి వస్తే అక్కడ మనం చూసాం తెలంగాణలో ఆమె పాదయాత్ర చేసింది, తర్వాత ఇక్కడ పోటీ చేస్తారనుకుంటే చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఒకవేళ ఏపీకి వస్తే ఏపీలో షర్మిల ఒకవేళ కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ఏమంటారు? మీకే ఆడియో రావట్లేదు. విల్సన్ గారు ఒకసారి చెప్పరా? నేను మీకు అందరికి వినపడుతుంది, మన తులసిరెడ్డి గారికి రావట్లేదు నా ఆడియో. తులసిరెడ్డి గారు నా ఆడియో వినపడుతుందా? నాకు వినిపించడం లేదు. షర్మిల మీ పార్టీలోకి వస్తే ఏంటి పరిస్థితి, ఆ భవిష్యత్తు ఏంటి అని ఇప్పుడు ఒకటి లోపలికి వెళ్తున్నా పార్టీలో చేరితే గన ఆవిడ పార్టీలో చేరుతుందా లేదనేది అది ఆవిడ ఇష్టం. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ఎన్నికలకు ముందు పోయింది, సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ, ప్రియాంకతో చర్చించి వచ్చింది. తర్వాత ఇక్కడికి వచ్చినాక పార్టీని విలీనం చేయలేదు, ఆవిడ పార్టీ పోటీ పెట్టలేదు, కాంగ్రెస్ కు వచ్చేసి మద్దతు ప్రకటించింది. అది జరిగింది. ఇంకా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం జరిగినాయి, తర్వాత ఇప్పుడు ఇంకా ఈ నేపథ్యం చూస్తే ఇంకా తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణలో ఆవిడ ఇంకా రాజకీయంగా ఉండదలుచుకున్నట్టు కనిపించలే. ఎందుకంటే మన పోటీని చేయలేదు కాబట్టి ఇంకా రాజకీయంగా అభిలాష ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంట్రీ చేయాలని ఉండొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంట్రీకి వచ్చేసి సొంతంగా ఒక పార్టీ పెట్టి చేస్తుందా, లేకుంటే రకరకాల పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలతో అలయన్స్ పెట్టుకుంటుందా, లేకుంటే వాంటలు విలీనం అవుతుందా అనేది మరి వచ్చేసి ఆవిడ చెప్పాలా. ఎందుకంటే మా వరకు కాంగ్రెస్ పార్టీ వరకు ఎవరు వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తారు కాబట్టి దట్టు షర్మిల రాజశేఖర రెడ్డి గారి కూతురుగా వచ్చినప్పుడు డెఫినెట్ గా వచ్చేసి ఆహ్వానిస్తాం. తర్వాత ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అది పార్టీ అధిష్టాన వర్గం అన్ని కోణాలు ఆలోచిస్తుంది. పార్టీలో చేరడం వేరు, పదవులు ఇవ్వడం వేరు. చేరడం వరకు వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి దాంట్లో అందరూ ఆహ్వానిస్తారు, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. అంటే మీరు అన్నట్లు కాదండి తులసిరెడ్డి గారు, ఒకవేళ షర్మిల ఏపీకి వస్తే కాంగ్రెస్ తరఫున చేస్తే తులసిరెడ్డి గారు, సో మీరు అన్నట్లు ఒకవేళ షర్మిల ఇప్పుడున్న పరిస్థితిలో ఒకవేళ ఏపీకి వస్తే మాత్రం కాస్తో కూస్తో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అంటారు మీరు? వచ్చినా అంత ఇంత ప్లస్ అవుతుంది కదా, ఒక స్థాయి లీడరు ఎవరు వచ్చినా అవుతుంది. అటువంటిప్పుడు రాజశేఖర కూతురుగా వచ్చినప్పుడు డెఫినెట్ గా అంత ఇంత ప్లస్ కాకుండా ఎట్టుంటది. అంత ఎవరు వచ్చినా ఒక ఓటర్ వచ్చినా గానీ ప్లస్ అనుకుంటప్పుడు, ఒక లీడర్ వచ్చినప్పుడు ప్లస్ కాకుండా ఎందుకుంటుంది, అవుతుంది. కానీ అది ఏ మేరకు ఉంటుంది అనేది సర్కమ్స్టెన్సెస్ తోటి ఆధారపడి ఉంటుంది. తర్వాత పార్టీ ఏ విధంగా ఆవిడ సర్వీసెస్ ఉపయోగించుకుంటుంది అన్ని కోణాల్లో ఆలోచించి అధిష్టానంతో స్టెప్ వేస్తుంది. అంటే నేనేమంటానంటే ఇప్పుడు మొన్నటి వరకు తెలంగాణలో ఉండే నేను తెలంగాణ కోడలు ఈ రకమైన కామెంట్ చేసి నేను తెలంగాణలో ఉంటానన్న షర్మిల గారు ఒకవేళ ఏపీకి వస్తే అక్కడ ప్రజలు ఆదరిస్తారా అని, సో మొన్నటి వరకు ఈ రకమైన కామెంట్ చేశారు కదా. మొన్నటి వరకు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ నేను కోడల్ని ఇక్కడ, నేను తెలంగాణలో ఉంటాను, తెలంగాణ రాజకీయ ఈ రకమైన కామెంట్ చేసిన షర్మిల ఒకవేళ రేపు ఏపీకి వస్తే మీరు అంటున్నారు ఖచ్చితంగా రాజాకు వైఎస్ రాజశేఖర కూతురుగా ఆదరిస్తారు అని మీరు అంటున్నారు. కానీ మొన్నటి వరకు తెలంగాణలో ఉండి ఈ రకమైన కామెంట్ చేశారు కదా, సో ఏపీకి వస్తే అక్కడ ప్రజలు ఆదరిస్తారా షర్మిలని? నేను అదే ఇప్పుడు పార్టీలో చేరడం వేరు, అంతో ఇంతో ఉంటుంది, కానీ ఏ మేరకు ఉంటుంది అనేది అనేక అంశాలు బట్టి ఆధారపడి ఉంటుంది. పార్టీలో ఎవరు చేరినా కానీ ఒక ఓటు ఏమో యాడ్ అవుతుంది కదా, ఒక ఓటు వరకు వాళ్ళ ఓటు వరకు యాడ్ అవుతుంది కదా, అటువంటి వాళ్ళ బంధువులు ఓటు యాడ్ అవుతుంది. కానీ ఏ మేరకు అనేది అది వివిధ పార్టీల బలాబలాలు ఆ రోజు ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి పార్టీలో చేరడం వేరు, పదవి ఇవ్వడం వేరు, ప్రభావితం వచ్చేసి ఏ మేరకు చేస్తారనేది వేరు. కాబట్టి ఏ మేరకు చేస్తుంది అనేక అంశాల బట్టి, మిగతా పార్టీల బలాబలాల బట్టి, ఇక్కడ పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ అంతో ఇంతో వచ్చేసి డెఫినెట్ గా అంతో ఇంతో మేలు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎంత మేలు అనేది చెప్పలేము.
రైట్. ఒకటి విల్సన్ గారు, ఒకటి ఇప్పుడు మనం చూస్తున్నాం ఏపీ రాజకీయాల్లో మీరు అన్నట్లు చాలా పరిణామాలు మారిపోతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు అండ్ జనసేన వీళ్ళు కలిసి ఉన్నారు, మీతో పాటు జనసేనతో పాటు బీజేపీ కలిసి ఉంది. ఏంది బీజేపీ స్టాండ్ ఏంది, ఎలా ఉండబోతుంది? లేక రాబోయే రోజుల్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయా? ఎట్లా ఉండేది మీ స్టాండ్, ఎట్లా ఉంటుంది? జనసేనతోనే ఉంటున్నారా? జనసేన ఎన్డీఏలో ఉందండి, అందులో ఏమి సందేహం లేదు. కాకపోతే ఆయన ముందుగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం నేను చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తున్నా అని చెప్పి ఆయన వెళ్ళిపోయి మద్దతు ఇచ్చారు. దానిపైన మా పార్టీ కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్ గారి సేవల్ని ఏ విధంగా తీసుకోవాలి, లేకపోతే ఆయన ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పోతున్నప్పుడు మనం ఏం చేయాలి, మనంగా టీడీపీతో పోవాలా వద్దా, మనం జాతీయ స్థాయిలో మన రాజకీయాలు ఎలా ఉండాలి, అదే రాష్ట్ర స్థాయిలో ఎలా ఉండాలి, వీటన్నిటి మీద కూడా ఒక విశ్లేషణ జరుగుతుంది. విశ్లేషణ జరిగి దాని మేరకు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కల్లా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టమైన తోటి ముందుకెళ్తున్నాం. ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలకు సమాన దూరంగా ఉండే పని చేసుకుంటా పోతా ఉన్నాం. మాకేమి కానీ ఒకటి విల్సన్ గారు, నేనేమంటానంటే మనము ఈ పక్కన తెలంగాణలో చూసాము, ఏమి లేని బీజేపీ ఒక అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నప్పుడు తర్వాత కిషన్ ఒక స్టేజ్లో పార్టీ పికప్ అయింది. ఆ స్థాయిలో ఎందుకు ఏపీలో ఆ పికప్ అవ్వట్లేదు బీజేపీ పార్టీ అంటే ఏం చెప్తారు? ఎందుకు మీరు ఆ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టలేకపోతున్నారు? మీ కేంద్ర పథకాలు ఇంతకుముందు అన్నారు, కేంద్రం నుంచి వస్తున్నాయి, ఎందుకు మీరు ఆ ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళలేకపోయారు? ఇవి కేంద్రం నుంచి వచ్చిన నిధులు అనేది చెప్పలేకపోతున్నారు. ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు? ఇప్పుడు మీడియా అనేది రెండు భాగాలకు విడిపోయిందండి. రెండు ప్రతిపక్షం వైపు కొంత మీడియా, అధికార పక్షం మీడియా విడిపోయింది. విడిపోయిన తర్వాత మేము చేసిన మేళ్లు వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పరు. మేము చెప్పుకోవడం కోసమే మేము యాత్రలు చేస్తున్నాం. మేము వికసిత భారత యాత్ర జరుగుతుంది, మోడీ గారి హయాంలో ఏం చేయాలో చేస్తున్నాం చెప్పుకుంటా పోతున్నాం. అదే సమయంలో సోషల్ మీడియా మాత్రమే ఈ రోజు మాకు ఉంది తప్ప మీడియా ఎక్కడ మాకు సపోర్ట్ లేదు. అంటే వాళ్ళ సపోర్ట్ తెలంగాణలో ఎక్కడ మీడియా ఉందంటే విల్సన్ గారు, వాళ్ళు చేశారు, జనాలకు వెళ్ళారు, జనాల ఆదరణ పొందారు, ఆటోమేటిక్ మీడియా కూడా వచ్చేసింది. అది కదా మీరు చేయాలి కదా, మీడియా ఎందుకంటారు? ప్రజా గొంతుక అనేది వినిపిస్తే, మీడియా వినిపిస్తే దాన్ని బట్టి ప్రజల్లో కన్సల్టేషన్ అనేది పెరుగుతుంది. మేము 10 విద్యా సమస్యలు ఇచ్చినా చెప్పరు, పోలవరం నిధులు ఇచ్చినా చెప్పరు. అదే విధంగా రాజధానికి మ్యూట్లో ఉందండి విల్సన్ గారు, మ్యూట్లో ఉంది. మ్యూట్లో ఉన్నారండి విల్సన్ గారు. విల్సన్ గారు మ్యూట్లో ఉంది చూడండి. సరికల్లా ప్రభుత్వ మార్పు కోసం మేము పనిచేస్తున్నాం. ఆ దిశగానే మా ప్రయత్నాలు కొనసాగితే ఆ దిశగానే మా ప్రయాణం ముందుకెళ్తుందని కూడా నేను థ్యాంక్ యూ అండి తులసిరెడ్డి గారికి అండ్ విల్సన్ గారికి, అదేవిధంగా విద్యాసాగర్ గారికి అండ్ వెంకటరెడ్డి గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా ఏపీ రాజకీయాలలో మనం చూస్తే రోజుకు పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. మరి షర్మిల లోకేష్కు ఏదైతే క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం, అదేవిధంగా ఇటు పీకే చంద్రబాబుతో భేటీ కావడం, మరి ఇవన్నీ చూస్తుంటే మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఏంటి, మరి రాజకీయ సమీకరణాలు ప్రజలు ఎవరివైపు ఉండబోతున్నారు అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి అరప్రణం.